హే! వెదర్ ఇట్ ఈస్ క్రిస్మస్ ఆర్ న్యూ ఇయర్, ఇంట్లో ఉన్న వాటిలతోనే చికెన్‌ని స్టార్టర్ కింద చేయొచ్చు. ఆహ్, పేరు అడగకండి, నాకు తెలీదు. ఐ జస్ట్ ట్రైడ్. బట్ చాలా బావుంది. సో, చికెన్ క్లీన్ చేసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, ధనియాల జీలకర్ర పొడి, ఆహ్, మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా ఏదైనా పర్లేదు. సో, వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన ఉంచేస్తే చికెన్‌కి జ్యూసెస్ బాగా పడతాయి. అయితే పెరుగు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. నేనైతే వెనిగర్ యాడ్ చేశాను. వెరీ లిటిల్, ఎందుకంటే నాకు మ్యారినేట్ చేసే టైం కూడా లేదు. సో, ఇలా కలుపుకొని దాంట్లోకి ఒక ఎగ్ బీట్ చేసి వేసుకోవచ్చు మీకు ఓపికుంటే. నేనైతే కొట్టి ఇందులోనే పడేశాను. సో, ఇలా కలపడం వల్ల ఏమవుతదంటే ముక్కలన్నిటికి ఈవెన్‌గా పడతది. సో, ఎగ్ బీట్ చేసుకున్నాక దాంట్లోకి కార్న్ ఫ్లోర్, మైదా. నేనైతే నా కంటికి నచ్చినంత ఏస్తాను. మీరలా కాదు అనుకుంటే హాఫ్ కేజీ చికెన్‌కనుకోండి, ఇదొక 2 స్పూన్స్, అదొక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. సో, ఎక్కువ రెస్టారెంట్ లాగా కోటింగ్ అవసరం లేదు. నేనేసింది కొంచెంకే, చూసారు కదా! పర్ఫెక్ట్‌గా ఫ్రై అవుతది. ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, సాసెస్ ఏం లేకుండా చేశాను నేను. సో, పెరుగు తీసుకొని అందులోకి మళ్ళీ కొంచెం ఉప్పు, కారం, ధనియాల జీలకర్ర పొడి, మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తడక ఏసుకోవడానికి వేరే ప్యాన్‌లోకి ఆయిల్ తీసుకొని ఫైన్‌గా చాప్ చేసిన గార్లిక్, ఆనియన్, చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కోసేసి అన్నీ కలిపిన పెరుగు ఇందులో వేసేసుకోవాలి. సో, అదొక సాస్ కన్సిస్టెన్సీ వచ్చాక మనం వేపుకున్న చికెన్ అందులో వేసేసుకోవాలి. అయితే పెరుగు స్ప్లిట్ అవుతది వేడి తగలగానే, కంగారు పడకండి. చికెన్ ఆ జ్యూసెస్ అన్నీ పీల్చుకుని పర్ఫెక్ట్ స్టార్టర్ స్టేజ్‌లోకొస్తది. అండ్ ఇట్ విల్ స్టే వెరీ, వెరీ సాఫ్ట్ ఫర్ లాంగర్ టైమ్. సో, మీరది చల్లారితే బాగోదేమో అని కూడా భయపడక్కర్లేదు.